యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. కీర్తనలు 18:1-2. భక్తుడైన దావీదు ఈ కీర్తనలో యెహోవాయే నా బలము, నా కోట, నా కేడెము, నన్ను రక్షించువాడని అంటున్నాడు. కానీ 31వ కీర్తనకు వచ్చేసరికి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది అని అంటున్నాడు. మన బలము మన దేవుడైన యెహోవాయే, కానీ మనలో పాపము, దోషము, శరీర కార్యములు లేదా దేవునికి ఇష్టం లేని కార్యములు ఉండనిచ్చినప్పుడు ఆ బలము తగ్గిపోతుంది. అనగా యెహోవా యొక్క సన్నిధి, ఆయన యొక్క కనికరము, ఆయన అనుగ్రహించు కృప, జవాబు, సహాయము ఇవన్నీ కూడా మన జీవితంలో కరువైపోతాయి. మన పాపమే మన బలమైన యెహోవాను మనకు దూరం చేస్తుంది. ఆయన కోటగా, కేడెముగా, శృంగముగా మనకు అనుగ్రహించవలసిన కాపుదలను, భద్రతను మనం అనుభవించకుండా చేసేది మన పాపమే. దేవుడు మన పట్ల కలిగి ఉన్న శ్రేష్టమైన తలంపులను, ప్రణాళికలను మన జీవితంలో నెరవేర్చకుండా చేసేది మన పాపమే. D.L. మూడీ గారు ఎప్పుడు ఇలా ప్రార్థించేవాడట: ప్రభువా నన్ను నింపుము, నన్ను నీ ఆత్మతో నింపుము, నీ శక్తితో, నీ బలముతో నింపుము అని పదే పదే ప్రార్థించేవాడట. ఇది గమనించిన తన స్నేహితుడు, ఎందుకు పదే పదే ప్రభువా నన్ను నీ శక్తితో, నీ బలముతో నింపుమని ప్రార్థన చేస్తున్నావు, కారణం ఏమిటి అని అడిగాడట. దానికి బదులుగా D.L. మూడీ గారు, ఎందుకంటే ఆయా బలహీనతలను బట్టి ఆ దేవుని బలాన్ని నేను పోగొట్టుకుంటున్నాను కాబట్టి అని బదులిచ్చాడట. ఇది మన జీవితంలో ఎంత వాస్తవం. ఇంతేకాకుండా మనం మాటి మాటికి ఏ లోపం వల్ల, ఏ పాపం వల్ల బలహీనులమైపోతున్నామో, దేవుని సన్నిధిని, శక్తిని పోగొట్టుకొనుచున్నామేమో గ్రహించి దాని విషయమై పశ్చాత్తాపపడి దేవుని కనికరముతో బలమును పొందుకొని మరలా అదే బలహీనతలో పడకుండా జాగ్రత్త పడాలి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. లూకాసు వార్త 13:11. యేసు ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. లూకా 13:13. ప్రభువా నేడు మమ్మును నీ శక్తితో ముట్టి చక్కగా నిలబడే శక్తిని, బలమును అనుగ్రహించుము. పాపిష్టి లోకములో పరిశుద్ధముగా జీవించే శక్తిని ప్రసాదించి నిన్ను మహిమపరచే కృపనిమ్మని ప్రార్థించే వారముగా ఉండాలి. యెహోవాయే మనకు బలమై, కోటయై, ఆశ్రయమై, దుర్గమై ఉండాలంటే, మనం అనేక మందికి ఆశీర్వాదముగా ఉండాలంటే, మన ప్రార్థనలకు జవాబులు రావాలంటే, ఆ బలము మనకు దూరము కాకుండా ఉండాలంటే, మనం ఏ విధమైన పాపమునకు, దోషమునకు చోటు ఇవ్వకుండా దేవుడు ఆశించినట్లుగా యథార్థముగా జీవించాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.